హల్లెలూయా! దేవునికి స్తోత్రం. దేవుడైన యేసు ప్రభువారు ఈరోజు మనకు పరిశుద్ధ గ్రంథం నుంచి ఇస్తున్న వాగ్దానము యోహాను సువార్త 16వ అధ్యాయం 8వ వచనం. ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొను చేయును. సో ఈరోజు వాగ్దానం కనుక చూసుకుంటే ఇక్కడ దేవుడైన యేసు ప్రభువారు క్లియర్గా చెప్తున్నారు. మనము ఎవరికైనా సువార్తను చెప్పినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా మారాలి అనేది మన డ్యూటీ కాదు. మనం చెప్పాల్సిన సువార్త మాత్రమే మన డ్యూటీ. మనం వెళ్ళి మనం చెప్పాలనుకున్న వారికి సువార్తను ప్రకటిస్తే ఆ తర్వాత మనం చెప్పినప్పుడు వాళ్ళు పాపాలు ఒప్పుకోవాలని మనం చెప్తాము. ఎందుకంటే తీర్పు రాబోతుంది. తీర్పులో వాళ్ళు ఒకవేళ పాపులు అయితే వాళ్ళు నరకానికి పోతారు, లేదంటే పరలోకానికి వస్తారు. ఈ లోకం అనేది మంచిది కాదు అని మనం చెప్తాము. సో మనం దేవుడైన యేసు ప్రభువు వారి గురించి అలాగ బోధించినప్పుడు వాళ్ళు మారాలి అనేది మన కష్టము. కానీ వాళ్ళు మారతారో లేదో అనేది మన చేతిలో లేదు. మనం ప్రార్థించాలి వారి గురించి మారాలి అని. కానీ మనం వాళ్ళని ఫోర్స్ చేయలేము, ఫోర్స్ చేయకూడదు కూడా. కానీ మనము దేవుడైన యేసు ప్రభువు వారి గురించి మనం సువార్తను ప్రకటించినప్పుడు దేవుడైన యేసు ప్రభువు వారే వారిని మారుస్తారు. ఈ వచనంలో కనుక చూసుకుంటే ఆయన ఉత్తరవాది మన కోసం ఎవరైతే వచ్చారో, అంటే మన కోసం వచ్చిన పరిశుద్ధాత్మ, మనలో ఉన్న పరిశుద్ధాత్మ వారిలో క్రియ చేసి వారంతట వారే మారేలాగా చేస్తుంది. మనం ఫోర్స్ చేయాల్సిన అవసరం లేదు. మనం బలవంతంగా నువ్వు మారాలి, మారకుంటే నేను చంపేస్తాం అన్నట్టు చెప్పాల్సిన అవసరమే లేదు. మనము దేవుడైన యేసు ప్రభువు వారి సువార్తను చెప్తే దేవుడే చూసుకుంటారు. ఎందుకంటే దేవుడికే ఆ శక్తి ఉంది. ఆయనే ఖచ్చితంగా అలాగ చేయగలడు. ఇన్ఫ్యాక్ట్ మనం చెప్పినప్పుడు వాళ్ళు మారితే మనం మార్చినట్టు కాదు, దేవుడైన యేసు ప్రభువు వారే వాళ్ళని మార్చారు. ఆయన చేయడం వల్లే అలాగ అయింది. కాబట్టి మనం క్రెడిట్ తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే అది ఆయన ఉత్తరవాదే చేశారు. ఆ పరిశుద్ధాత్మ వెళ్ళి క్రియేట్ చేయడం వల్లే వాళ్ళు ఆ వాక్యాన్ని విన్నారు, అలాగే వాళ్ళు మారారు కూడా. సో మనం కేవలం ఆయన పనిని చేసేవారికి మాత్రమే మనము ఆయన పనిని ఇతరులకు తెలియపరుస్తున్న వారము. అంటే మనము ఆయన సువార్తను ఇతరులకు తెలియపరుస్తున్న వారము. కాబట్టి మనము ఎప్పుడు మన గురించి మనం గర్వపడాల్సిన అవసరమే లేదు, గర్వపడకూడదు కూడా. మనము దేవుడైన యేసు ప్రభువు వారి సువార్తని మనం బోధించాలి. దేవుడైన యేసు ప్రభువు వారే చూసుకుంటారు. ప్రార్థించుకుందాం. పరిశుద్ధ జీవాధిపతి జీవంగల దేవ యేసయ్య, ఈ వాక్యాన్ని బట్టి మీకే వందనాలు తండ్రి. మేము ఎవరికైనా సువార్త చెప్పినప్పుడు ఉత్తరవాది అయిన పరిశుద్ధాత్మయే వారు మారేలాగా చూసుకుంటారు అని మీరు మాకు తెలియపరిచినందుకు వందనాలు తండ్రి. మేము ఫోర్స్ చేయాల్సిన అవసరం లేదు. మాకు మేమే చేసామని మమ్మల్ని మేము గనపరచుకోవాల్సిన అవసరం కూడా లేదు. అలాగ చేయకూడదు కూడా అని మాకు తెలియజేసినందుకు వందనాలు తండ్రి. యేసయ్య, ఈ వాక్యం వింటున్న అందరూ మీ నామంలోనికి నడుచుటకు సాయం చేయండి. వారు మిమ్మల్నే తమ నిజ రక్షకులుగా అంగీకరించి వారికి ఉండే ఇబ్బందులు, వేదనలు, బాధలన్నింటినీ తొలగించుకొని వారి పాపాలను ఒప్పుకొని వారు మీ మార్గంలో నడిచేందుకు సాయం చేయండి. అలాగే మేము ఎవరినైనా మార్చినప్పుడు మమ్మల్ని మేము ఎప్పుడూ గనపరుచుకోకుండా మిమ్మల్ని గనపరచువారుగా ఉండేందుకు సాయం చేయండి. అలాగే మీరు మాకు మీ ఉత్తరవాదిని దయచేసినందుకు కూడా వందనాలు తండ్రి. నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక.